ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి అదే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ అడ్రస్. కార్తిక్ మనం ఉన్నాం SBIT ఖమ్మం. యు మీన్ SBIT? yes ABCD లో ఉంటుంది టీ, మనం ఉన్నాం SBIT. లెక్చరర్లు ఇస్తారు క్లాసు, చిరంజీవిని అంటారు బాస్. ఎంటర్టైన్మెంట్ అంటేనే జోష్. ఎస్, ఇంత అద్భుతమైన క్యూట్ గర్ల్స్ ని చూసిన తర్వాత ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది గాయత్రి నాకు. ఎగ్జాక్ట్లీ కార్తిక్. ఎస్, మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, మీ గుండె ఎలాంటప్పుడు ఫాస్ట్ గా కొట్టుకుంటుంది? నా గుండె ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే ముందు రోజు కొట్టుకుంటుంది. అమ్మో దేవుడా, ఇప్పటికి 36 బ్యాక్లాగ్లు ఉన్నాయి, ఇది కూడా పోతే ఇంకో 40 అవుతాయి. మరి ఇటు నుంచి నా ఫోన్ మా ఇంట్లో వాళ్ళు తీసుకున్నప్పుడు స్పీడ్ గా కొట్టు. అమ్మ మనిషా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, నీ ఫోన్ ఒకసారి అర్జెంట్ గా కాల్ చేయాలి. నా ఫోన్ ఆల్రెడీ స్విచ్ ఆఫ్ అయింది. అమ్మ దొంగ, ఇప్పటిదాకా రీల్స్ చూసినావు, నేను చూడలేదా? అంటే ఛార్జింగ్ పెట్టా. ఛార్జింగ్ పెట్టావా? అయితే ఆన్ లో ఉన్నట్టుగా ఇచ్చే ఇప్పుడే పెట్టావా? ఏం కాదు, ఇచ్చే అమ్మ, ఒక అర్జెంట్ కాల్ చేసుకోవాలి. సరే డాడీ, నాకు కాల్ వస్తుంది. చచ్చిపోతుంది, హార్ట్ అటాక్ వచ్చింది, ఫోన్ అమ్మ ఒకసారి ఇవ్వండి డాడీ ఇప్పుడు. ఓ నేను పోయినా పర్లేదా అమ్మా? సూపర్. నెక్స్ట్ రెడీగా ఉన్నారు? హెల్మెట్ లేకుండా బైక్ మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ కనుక నన్ను చూస్తే నా గుండె ఫాస్ట్ గా కొట్టుకుంటుంది అని అనిపిస్తుంటుంది నాకు. ఓ సూపర్. నీ గుండె ఎప్పుడు స్పీడ్ గా కొట్టుకుంటుంది? పొద్దున్నే లేచినప్పుడు, నా బెడ్ మీద నా పక్కన ఫోన్ లేనప్పుడు. పొద్దున్నే ఫోన్ తీసుకొని ఏం చేస్తావు? రీల్స్ చూస్తాం. రీల్స్ చూస్తావు, సెల్ఫీ తీసుకుంటావు? రీల్సే చూస్తాం. సూపర్, చూస్తూనే ఉండు. ఇటు నుంచి బొద్దింకల్ని బల్లల్ని చూసినప్పుడు. అలా ఏంటి? వీళ్ళని డాన్స్ క్లాసెస్ పంపించాల్సిన పర్లేదు, మీకు డాన్స్ నేర్పిస్తా అని చెప్పి ఒక 4-5 బొద్దింకలు వేస్తే సరిపోద్ది. నీ గుండె ఎప్పుడు స్పీడ్ గా కొట్టుకుంటుంది? స్నాక్స్ కొనుక్కొని వచ్చేటప్పుడు మా తమ్ముడు ఎదురైనప్పుడు. సూపర్. ఇటు సైడ్ ఎవరమ్మా? ఎగ్జామ్ లో స్లిప్స్ పెట్టి రాస్తున్నప్పుడు. సరే, స్లిప్ పెట్టి రాస్తుంటే ఎట్లా భయపడుతుంది చూపి ఒకసారి నాకు. లెక్చరర్ మరీ దగ్గరకు వచ్చినాకు ఏమంటే కింద పడిపోయి. ఎలాంటప్పుడు నీ గుండె గట్టిగా కొట్టుకుంటుంది? అన్నదానంలో లడ్డు ఉంటదా అయిపోతుందా అని. ఇంత పొడుగున్నది, లాస్ట్ వరకు లడ్డూలు ఉంటాయో ఉండవు. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడు సిగ్గుపడతారు? కొత్తగా పెళ్ళై నెల రోజులు అత్తగారింట్లో ఉన్నప్పుడు సిగ్గుపడతాను. అప్పుడు సరే రా, ఇప్పుడు నీ కొత్తగా పెళ్ళైంది, నేనే హస్బెండ్ అనుకో. పొద్దునేంది తెల్లారిందమ్ము. కాఫీ పెడతావా బంగారం? ఏమైంది? అయ్యో, ఏమైనా చీమలు ఉన్నాయి ఇంట్లో? సిగ్గు అవుతుంది. సిగ్గు అవుతుందా? సరే నేను పెట్టుకుంటానులే కాఫీ. కొన్ని వాటర్ ఇవ్వవా? అట్నుంచి హైదరాబాద్ దాకా పోతావా? ఏం పేరమ్మా? మై నేమ్ ఇస్ రుక్మిణి. మీరు ఎప్పుడు సిగ్గుపడతారు? నా పక్క సీట్ లో అబ్బాయి కూర్చున్నప్పుడు. అంటే నువ్వు బస్సులో ఉన్నా ఎక్కడున్నా పక్క సీట్లో అబ్బాయి కూర్చొని సిగ్గుపడిపోతావు. ఎలా పడతావు ఒకసారి సిగ్గు చూపియాలి.
అంటే నువ్వు బోట్ లో ఉన్నావు అనుకో, ఆడ నన్ను పక్కన కూర్చుంటే ఇట్లా రుద్ది రుద్ది బొక్క పెడతావా? మీరు ఎలాంటి టైంలో సిగ్గుపడతారు? అబ్బాయిలు పొగిడినప్పుడు సిగ్గుపడతాను. ఏ తరు నువ్వు చాలా బాగున్నావు తెలుసా, చాలా అందంగా ఉన్నావు తెలుసా. మైసెల్ఫ్ జుహిత. జుహిత చెప్పు, ఎప్పుడు సిగ్గుపడతావు? క్లాస్ లో రాష్ట్రానికి వచ్చినందుకు సన్మానం చేసినప్పుడు. చాలా కష్టపడి లాస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది జోయిత. జోయితకి ఇప్పుడు సన్మానం. మీలా కాకుండా కాలేజ్ డేస్ ని అద్భుతంగా మెమరబుల్ గా మార్చుకుంది. ఎస్, తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలు హీరోయిన్ గా ఎప్పుడు ఫీల్ అవుతారు? నా ఫొటోస్ కి వీడియోస్ కి లైక్స్ కొట్టినప్పుడు. లైక్ కొట్టినప్పుడు మనం హీరోయిన్ రాబాయి అనుకుంటావా? అంతే. ఏ హీరోయిన్ అంటే ఇష్టం నీకు? సమంత. ఓకే, సమంత డైలాగ్ చెప్తావు ఒకటి. నాకు ఇష్టమైంది రెండే రెండు, ఒకటి మంచి మొగుడు, రెండు నిద్ర. నెక్స్ట్ ఇక్కడ ఎవరు రెడీగా ఉన్నారు? అబ్బాయిలు పొగిడినప్పుడు హీరోయిన్ లా ఫీల్ అవుతా. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరు లేరు, హీరో అయితే ఉన్నారు. హీరో ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఒక డైలాగ్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్. ఏ అమ్మాయిలు ఏ టైంలో సెంట్ ఎక్కువగా కొడతారు? మార్నింగ్ లేట్ గా లేసి కాలేజ్కి వెళ్ళాలంటే సెంట్ కొట్టుకొని వెళ్ళిపోతా. స్నానం ఉండదు ఇంకా. అమ్మాయిలు సెంట్ ఎప్పుడు ఎక్కువగా వాడతారు? మా గేదెలు పేడ వేసినప్పుడు స్మెల్ రాకుండా స్వెంట కడతాను. ఏయ్, అమ్మాయిలు సెంట్ ఎప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తారు? నిద్రపోయేటప్పుడు సెంటు కొట్టుకొని మనుకుంటా, ఎందుకు? స్మెల్ రావటానికి. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్. ఒలింపిక్స్ లో ఎలాంటి గేమ్స్ పెట్టాలి అనుకుంటున్నారు? తిండి పోటీలు పెడితే బాగుంటాయి, ఎందుకంటే అందులో నేను ఫస్ట్ వస్తా కాబట్టి. నువ్వు ఫస్ట్ వస్తున్నా కాన్ఫిడెంట్ ఎలా ఉంది? నువ్వు చూస్తే కట్టెపుల్లలా ఉన్నావు. అంత తింటావా నువ్వు? అంటే ఎంత తిన్నా నేను అంతే ఉంటా. అరే హాస్టల్ వాడేనన్నారు, ఫుడ్ ఏంది అబ్బా ఇంత తొందరగా అయిపోతుందని నువ్వే తింటున్నావు ఏంది? ఒలింపిక్స్ లో ఎలాంటి గేమ్స్ పెడితే బాగుంటది? ఒంగుడు దూకుడు పెడితే. ఏయ్ సూపర్ రా. ఎంతమంది ఆడతారు వచ్చండి. ఓకే, ఒలింపిక్స్ లో ఒంగుడు దూకుడు ఆట ఆడాలని ప్రతిపాదించారు. ఆ ఆట పెట్టాం. ఈ వీడియోని తీసుకెళ్లి ఒలింపిక్స్ వాళ్ళకి ఇచ్చి ఖచ్చితంగా మా ఆట పెట్టాలి, పెట్టకపోతే అని చెప్పడానికి అమ్మాయి రెడీగా ఉంది. 1 2 3 గో. అంటే ఫస్ట్ ఫౌల్ ఎలా, ఒంగుడు దూకుడు ఎలా ఆడకూడదు అనేది మేము చూపించాం. ఇప్పుడు ఎలా ఆడాలో చూపిస్తాం. 1 2 3 గో. క్లాప్. ఒక్క డెమో వీడియోలో ఎలా ఆడకూడదు, ఎలా ఆడాలనేది చూపించాం. ఒలింపిక్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశీలించి మా ఆటను ఒలింపిక్స్ లో చేర్చవలసిందిగా మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. ఇదే ఎనర్జీని రేటింగ్ చేస్తూ నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఆ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే ఆట నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? ఈ గేమ్ ఆడాలంటే ఫస్ట్ పార్టిసిపేట్స్ కావాలి. నా వైపు 2 పార్టిసిపేట్స్, నీ వైపు 2 పార్టిసిపేట్స్ ని పిలుద్దామా? పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు మా సీనియర్. ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు మా జూనియర్. కార్తిక్, మరి గేమ్ రూల్స్ ఏంటి? గ్రౌండ్ లోకి వస్తే చెప్తా. గేమ్ రూల్స్ ఏంటంటే, అక్కడ ఒక ట్రాలీ ఉంది. ఆ ట్రాలీ పైన ఒకళ్ళు కూర్చుంటారు, ఒకళ్ళు వెనకాల నుంచి
నెడుతూ తీసుకొస్తారు. ఈ కోన్స్ వైపు నుంచి ఇలా వచ్చి ఆ స్టిక్ తోటి ఒక్కొక్క గ్లాస్ కలెక్ట్ చేసి ఈ టబ్ లో వేయాలి. అంటే ఒకసారి ఒకటే గ్లాస్ వేయాలి. ఒకసారి ఒకటే గ్లాస్ వేయాలి. ఇచ్చిన 2 నిమిషాల టైంలో ఏ టీం అయితే ఎక్కువ గ్లాసెస్ తీసుకొచ్చి ఈ టబ్ లో వేస్తుందో ఆ టీం విన్నర్స్. ఎవరైతే తక్కువ గ్లాసెస్ ఇస్తారో వాళ్ళు లూజర్స్. యాజ్ యూజువల్ గా విన్నర్స్ టీమ్ కి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఇస్తాం, లూజర్స్ కి జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఇస్తాం. ఆ ట్రాలీలో వస్తూ గ్లాస్ తీసుకొచ్చి ఇందులో వేసిన తర్వాత పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ట్రాలీలో వస్తూ గ్లాస్ తీసుకొచ్చి వేయాలన్నమాట. సో ఇది గేమ్ రూల్స్. అర్థమైందా గర్ల్స్? గేమ్ ఆడడానికి మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. మా పొజిషన్ లోకి వచ్చేయండి. రెడీ? 1 2 3 గో. ఇది నా కథ తెలుసునా? Straight. Straight elbow. Order. రైట్ ఎల్బో. ఓకే, ఇచ్చిన 2 నిమిషాల టైంలో మా సీనియర్స్ అద్భుతంగా పర్ఫామ్ చేసి సూపర్ గా ఆడి ఎన్ని గ్లాసులు టబ్లో వేసారో చూద్దాం. 1 2 3 సూపర్. మా వాళ్ళు అద్భుతంగా ఆడి 3 గ్లాసులను టబ్లో వేశారు. మీ టార్గెట్ 4. మీరు కనుక 4 వేస్తే విజయం వరిస్తుంది, లేకపోతే ఏం చేయలేం. విజయం మాదే. వచ్చే కార్తీక్. 1 2 3 గో. స్లో. సూపర్ రా. ఎలా వచ్చే. ఓకే, కమాన్ గర్ల్స్, కమాన్. అంతే, వచ్చే తిన్నకు వచ్చేసావి. వద్దు, నువ్వేం పట్టించుకోమాక, అసలు పట్టించుకోమాక. వచ్చే అంతే. వచ్చే. కంగారేం లేదు, గోల్డెన్ ఉన్నాయి. ఆరెంజ్ లో నుంచి వచ్చి అలా తిరుగు. అంటే స్ట్రైట్ గా. కమాన్. ఆల్మోస్ట్. Okay, last 5 seconds. 4 3 2 1 Time up. నా దారి రహదారిలో మా వాళ్ళు స్కోర్ చేసింది 1 2. Yes sir. నా దారి రహదారి. Better don't come in my way. గేమ్ లో మా సీనియర్స్ ఇచ్చిన 2 నిమిషాల టైంలో 3 గ్లాసెస్ వేశారు. అండ్ జూనియర్స్ ఇచ్చిన 2 నిమిషాల టైంలో 2 గ్లాసెస్ వేశారు. మా సీనియర్స్ టీమ్ ఇచ్చిన 2 నిమిషాల టైంలో 3 గ్లాసెస్ వేసి విన్నర్స్ అయ్యారు.
కార్తిక్ మన ఫస్ట్ రౌండ్ లో చాలా సరదాగా మాట్లాడేసుకున్నాం. సెకండ్ రౌండ్ లో అద్భుతంగా ఆడుకున్నాం. నెక్స్ట్ ఏంటి కార్తిక్? ఇదే ఎనర్జీని రెట్టింపు చేయడానికి నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. భలే వాడివే బాసు. భలే వాడివే బాస్ లో మరింత ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు మన మాస్ మహారాజా. ఇంటి కళ్ళగానే దిష్టి తీసుకోవే, ఇంత అందమేంటే ఎట్ట పుట్టావే, చిన్న నవ్వుతోనే చిట్టి గుండెలోనే మందు గుండు కూరి మంటే పెట్టావే. ఎస్ మాస్ మహారాజా వచ్చేసాడు. ఇటు కొట్రా మాస్ మహారాజా. సూపర్ మాస్ మహారాజా, అసలు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నావు ఈ రోజు భలేవాడివి బాస్ లో? ఒక అమ్మాయితో డాన్స్ చేసి ఎంటర్టైన్ చేస్తావా? సరే మాస్ మహారాజా, ఒక అమ్మాయితో డాన్స్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తావు అంతేనా? ఓకే ఓకే. అక్కడ ఏ అమ్మాయి కావాలి నీకు? వద్దు డాడీ, కాలేజ్ అంతా వేద్దాం. కాకపోతే కాలేజ్ అంతా చెత్తగా ఉంది. వాటిని ఊడ్చి టీ కప్స్ అని ఎత్తేస్తే మనం డాన్స్ వేద్దాం. ఎస్ కాట్రాజా మాస్ మహారాజా పట్టుకో. చూడగానే చిట్టి గట్టిగానే కొట్టుకున్నదే తరినానా తరినానా తని తందన నానా, తరినానా తని తందన నానా. No. బంటూ గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్, బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు, టిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్, సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు, సిల్కు షీర గట్టుకోని చెడు వీరు మెరిసినట్టు, పొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు, బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమామ, సుఖదాగక చక్కరొచ్చెర్రో శ్రీమందమ్మావ. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. Stay tuned to ETV Plus. This is Gayatri. This is Karthik. Josh Entertainment ki care of address. Signing off.